తన భర్తతో ఏమన్నా గొడవలు ఉన్నట్టు మీకు ఏమన్నా చెప్పిందా? వాళ్ళు ఎలా ఉంటారు? వాళ్ళు బాగానే ఉంటారండి, మామూలుగా ఉంటారు. బాగా అంటే ఆయన ఇక్కడ ఏమి ఉండడు కదా, వచ్చినప్పుడు బాగానే ఉంటారు, పిల్లలతో బాగానే ఉంటారు. అంటే ఏమన్నా లోన్లీ ఫీల్ అవుతుంది అంటే నా భర్త నాకు దూరం ఉన్నాడు, పిల్లల హాస్టల్లో తెలియదండి. మనం కొంచెం ఫేస్ మార్చుకొని జ్వరం వచ్చినట్టుగా అట్లా ఏముండదు. అట్లా ఏ బాధ ఎవరికి చెప్పదు అనే లోపల ఏముంటుందో మనకు తెలియదు. పిల్లల్ని ఎందుకు హాస్టల్లో చేర్పించారు? భర్త దూరం ఉన్నాడు, పిల్లలకి ఏమన్నా ఎలోన్ ఫీల్ ఏమన్నా అనిపిస్తుంది, ఏమన్నా చెప్తారు? అట్లేమన్నదు. ఆయన చిన్న ఆయన కొంచెం చదువుడు, అందుకని ఇక్కడ దగ్గర పెట్టే. మా అబ్బాయి సండే సండే వెళ్తాడు. నేను కోప్పడేదాన్ని, నువ్వు ఎందుకురా సండే సండే ఆమె ఒకసారి నువ్వు ఒకసారి వెళ్ళడం అంటే, పిల్లగాని చూసుకోవాలి, నేను పిల్లగాని చదివించుకోవాలి. నా పిల్లల పిచ్చి మా అబ్బాయికి చాలా అండి. అంతే. అక్కడ పట్టణ చెరువులో హాస్టల్ కూడా మా అబ్బాయి చూసిండు, మా అబ్బాయి గార్డెన్గా పెట్టుకోండు. కొంతమంది అబ్బాయి దగ్గరికి అబ్బాయి ఎందుకు వెళ్తాడు, అబ్బాయి దగ్గరికి అబ్బాయి వెళ్ళినా కూడా కష్టం అంటే ఇంకా ఏమన్నా మాట్లాడడానికి ఉందా అసలు ఎవరితోటన్నా? అమ్మ అంటే ఒక సూసైడ్ లెటర్ రాసింది, అంటే చిన్న అమ్మ క్షమించు, నాకు జీవితం నచ్చడం లేదు అని చెప్పేసి. అలాంటి విషయాలు ఎప్పుడన్నా మీతో అసలు షేర్ చేయదండి, ఎవరితోటి ఏ బాధ చెప్పుకోదు, ఫ్రెండ్స్కి కూడా చెప్పుకోదు, ఇంట్లో చెప్పుకో. ఏది చెప్పుకుంటే మేము వదులుతామండి. ఆ జాబ్ పోతే పోయింది నాన్న, ఇంట్లోనే ఉండంటాం. కానీ ఏమన్నా దేవుళ్ళని ఎక్కువ నమ్మడము, డిప్రెషన్లోకి అంటే ఆమె ఈ 3-4 సంవత్సరాల నుంచి దుర్గామాత మాల వేసుకుంటుంది. ఫస్ట్ టైం 3 సార్లు వాళ్ళ అబ్బాయి కూడా వేసుకోరు, ఇద్దరు వేసుకోరు. మా అబ్బాయి కోప్పడేవాడు, ఏం దుర్గామాత మాలని ఎందుకు అంత కష్టం ఉంది, దసరా రోజు 10 రోజులు ఏం నీసు ఉండకుండా ఉంటాము, ఇల్లంతా నీట్గా చేయాలి, పెద్ద ఇల్లు, అదంతా ఎందుకంటే నేను చేసుకుంటే వాడికి ఏందని నా మీద అనేది. అంతేగాని ఆమె డిప్రెషన్ అనే ఈ మధ్యలో శుక్రవారం నిమిషంకే గుడికి పోతుంది. ఎంత లేట్ అయినా సరే స్నానం చేసుకొని దీపం పెట్టుకొని గుడికి పోయి వచ్చి లాగిన్ చేసుకుంటుంది ఆమె.